హాయ్ అండి. ఈరోజు పండగ కదా, ఉదయాన్నే లేచి దేవుడి పూజ చేసుకున్నానండి. దేవుడు పూజ చేసుకొని హారతి ఇచ్చేసి దేవుడికి దేవుడికి దండం పెట్టుకొని గడప దగ్గర పూజ చేసుకొని తులసి కోట దగ్గర పూజ చేసుకున్నానండి. మాకు తులసి దగ్గర ప్రదక్షిణ చేయడానికి వీలుగా లేదండి. తులసి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది, కానీ మాకు వీలు లేకుండా గోడకు పెట్టాము కాబట్టి ప్రదక్షిణలు చేయట్లేదు. పూజ చేసుకొని ప్రసాదం సమర్పించేసి మామూలుగా ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటానండి. ఇక ఇంట్లోకి వచ్చేసి భక్షాలు చేస్తున్నానండి. భక్షాలు చేసే ముందు పూరి పిండి తడుపుకోవాలండి. దాంట్లో కొంచెం పసుపు వేసి కొంచెం నెయ్యి వేసి తడుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనము శనగపప్పు కుక్కర్లో వేసి పెట్టుకోవాలి. శనగపప్పు మెత్తగా అయిన తర్వాత దాంట్లో బెల్లం వేసేసి ఉడికించుకోవాలి. బెల్లం వేయగానే పల్చగా అవుతుందండి, కంగారు పడొద్దు. కొంచెం సేపు పొయ్యి మీద పెట్టేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అలా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకొని బాల్స్లాగా చుట్టుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు భక్షాలు చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఈలోగా మనం తడుపు పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న బాల్ తీసుకొని దాంట్లో ఈ పూర్ణం ముద్ద పెట్టేసి ఇలా చేసుకోవాలండి. కవర్ మీద చేస్తే ఈజీగా ఉంటుందండి. మనకి ఎంత చేయరాని వాళ్ళకైనా ఈజీగా వచ్చేస్తుంది భక్షం. కవర్లో పెట్టేసి ఇలా మనం ప్రెస్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత పెనం మీద వేసి కాల్చుకోవడమేనండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా పాప బర్త్డేనండి. ఈరోజు పండుగ స్పెషల్ మరియు మా పాప బర్త్డే. ఈరోజు ఇంట్లో పని చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి వచ్చామండి. మా పాప అయితే ఎంత హాయిగా ఉంది. ఫ్రెండ్స్ వచ్చారండి, ఫ్రెండ్స్తోనే టైం మొత్తం ఎంజాయ్ చేస్తుంది. పరాభవ నామ సంవత్సరము అందరికీ సుఖ సంతోషాలని ఆయురారోగ్యాలను ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి. ఇలా పెనం మీద వేసి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసి కాల్చుకోవడమేనండి. కొంచెం ఒకవైపు కాలగానే తిరిగేసేసుకోవాలండి. భక్షాన్ని తిరిగి వేసుకొని మళ్ళీ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. భక్షాలు రెడీ అండి. ఇక దేవుడి పూజ చేసుకుంటున్నామండి. దేవుడికి భక్షాలు నివేదన చేసాము. అట్లాగే అమ్మవారు కాళికామాత కాబట్టి మేము ధూపం వేసామండి. అమ్మవారికి చీర, బ్యాంగిల్స్, పసుపు కుంకుమలు సమర్పించుకొని బియ్యం పోసుకున్నామండి మేము. తర్వాత పచ్చడి చేసుకొని అమ్మవారికి సమర్పించి పచ్చడి తాగామండి మేము. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అన్నం, వేడి వేడి అన్నం అండి. అలాగే రసం అండి, ఉల్లిపాయ రసం, వంకాయ కర్రీ, మామిడికాయ చట్నీ అండి, మరియు భక్షాలు. ఇంతేనండి. బాయ్.